మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి ఓటు వేస్తే పొత్తు పొడవద్దు, తెలంగాణ వచ్చిన పచ్చి వ్యతిరేకని వైఎస్ఆర్ ధన యజ్ఞానానికి సహకరించినటువంటి వ్యక్తి కూడా సుదర్శన్ రెడ్డి అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్ బోధన సహా యువగర్జన విజయయాత్రలాగా మారిందన్నారు. ప్రతి గ్రామానికి కోట్లాది రూపాయల నిధులు ఇచ్చింది కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కేవలం వైఎస్ఆర్ జలయజ్ఞానికి, ధనయజ్ఞానికి, ధన దాహానికి ఈయన సహకరించింది తప్పితే మన ప్రాంతానికి, మన బోధనకి మాత్రం చుక్క నీళ్లు కూడా దేలే. ఇవాళ నేను సుదర్శన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేస్తున్నా. సుదర్శన్ రెడ్డి గారు, మీ సొంత ఊరు సిర్నపల్లిలో ఉన్నటువంటి మన గోన్ చెరువుకి మా షకీలన్న 53 లక్షల రూపాయలు తీసుకొచ్చి రిపేర్ చేసిండు తప్పితే మీరు రూపాయి తీసుకురాలే. మీరు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉండి బోధనకి వేసిందేం లేదు, సిర్నపల్లికి వేసిందేం లేదని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇక నియామకాల గురించి రోజొక మాట మాట్లాడుతుండు. ఒక పక్క రేటెందర్ రెడ్డి అని ఉంటాడు ఆయన, రేవంతం రెడ్డి, ఆయన కాంగ్రెస్ ఆయన మాట్లాడుతుండు మనం ఉద్యోగాలు ఇస్తలేమట. 2004 నుంచి 14 వరకు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అంటే 24,000. ఆ 24,000 మన తెలంగాణ వాటా తీస్తే వచ్చింది 10,000. అంటే మొత్తానికి 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలన చేస్తే సంవత్సరానికి 1000 ఉద్యోగాలు ఇచ్చింది. మరి మనం కూడా 10 ఏళ్ళు పరిపాలన చేసినాం. 2014 నుండి ఇప్పటి వరకు పరిపాలన చేస్తే మనం ఇచ్చిన ఉద్యోగాలు 2,32,000 ఉద్యోగాలు. ఇవాళ తెలంగాణ మారాలంటే యువకులు మారాలని చెప్పి నేను మాత్రం మార్పు మన నుంచే ప్రారంభం కావాలనుకుంటున్నాను. ఒక పక్క మన షకీల్ అన్న ఉన్నాడు, ఇంకొక పక్క